గుడ్ అచీవ్మెంట్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము పెట్టే ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగకరమైన ఆరోగ్య సూత్రాలు ఉన్నాయండి. మీరు 100% ఆరోగ్యంగా ఉంటారు. మీరు మా వీడియోస్ ఫాలో కండి. ఇప్పుడు మేము చెప్పే ఈ వీడియోలో గుత్తి ములక్కాయ కూరకి కావలసిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 2, వీటిని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు 3, వీటిని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, జీరా, వీటిని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి, కరివేపాకు, చింతపండు, కసూరి మేతి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి అందులో నూనె పోసుకుని ములక్కాయ ముక్కల్ని వేసుకుని కోసం ఒక చిట్కా: ములక్కాయలు త్వరగా మగ్గాలి అంటే ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ములక్కాయలకి ఉప్పు పట్టి ములక్కాయలు త్వరగా మగ్గుతాయి. వీటిని దోరగా వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో కరివేపాకు వేసి కలుపుకోవాలి. తరువాత అందులో టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు పేస్ట్ వేసి కలుపుకోవాలి. అందులో ములక్కాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇందులో 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. అందులో చింతపండు పులుసు పోసుకొని 2 స్పూన్లు గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, వేడి వేడి గుత్తి ములక్కాయ కూర రెడీ. ఈ ములక్కాయలోని సి విటమిన్ వల్ల గొంతు బొంగురు, జలుబు తగ్గుతుంది, ఎముకలు దృఢంగా మారతాయి, రక్తశుద్ధి జరుగుతుంది. మా వీడియో చూశారు కదండి. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.